మార్కెట్లో ఏ కోర్స్ చేసినా రెండేళ్ల ముచ్చటే. కానీ ఏఐ అండ్ డేటా సైన్స్ నేర్చుకుంటే రాబోయే 10 ఏళ్ల వరకు మీ కెరియర్ కి తిరుగుండదు. అది ఒక్క ఇన్నోమాటిక్స్ తోనే సాధ్యం. బాబు, నీ స్వాగతాలు నాకు అనవసరం. నీ యజమాని పిలువు. నిజమేటో తేలిపోవాలి. తమ్ముడు, ఏమిటి ఏదో తేలిపోవాలంటున్నావు? నీ గత చరిత్ర, ఆ గతం మీదే నా భవిష్యత్తు ఆధారపడి ఉంది. చెప్పు, ఆ జగ్గు దాదాని నువ్వు చంపావా, వాడే ఆత్మహత్య చేసుకున్నాడా? ఇప్పుడు ఎందుకు ఈ ప్రశ్న? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. జగ్గుని నేను కావాలని చంపలేదు. వాడే కయ్యానికి కాలు దువ్వి నా చేతిలో చచ్చాడు. అంటే నువ్వు హంతకుడివి. దాదా అవటం కోసం జగ్గును చంపావన్నమాట. అబద్ధం. ఏదబద్ధం? నువ్వు దాదా అవటమా, కిరాయి డబ్బుల కోసం అడ్డమైన పనులు చేయటమా, ఆ దుష్టార్జితంతో మమ్మల్ని పోషించటమా? ఏదబద్ధం? ఆ పాపపు డబ్బుతో లక్ష్మీరంగా మిల్లులు, కంపెనీలు స్థాపించి అమ్మా నాన్న పేర్లు కూడా అపవిత్రం చేశావు. రాజా, నువ్వు మనిషివి కాదు, రాక్షసుడివి. పచ్చి నెత్తులు తాగే కథాయివాడివి. చిన్నబాబు, ఏం మాట్లాది? ఎందరి కన్నీళ్ళు తుడిచే ఈ కరుణామయుడు రాక్షసుడా? తల్లి తండ్రి తానే అయ్యి నిన్ను పెంచినందుకు నువ్వు ఇచ్చే దూరం ఇదా? ఏమిటా విశ్వాసం లేని మాటలు? నోర్మై, నువ్వెవడు నా మధ్య? యజమాని కోసం మరిగే కుక్కవి. ఏం కూర్చోవరా? రామయ్య ఇంటికి పెద్ద దిక్కురా. ఆవేశపడకండి. చిన్నవాడు అతను తొందరపడితే పెద్దవాళ్ళు మీరు తొందరపడతారా? పెద్దవాడిని కనుక నేను చిన్నప్పటి నుంచి వాడికి ఏ కష్టం రాకుండా పెంచాను. నేను గంజి నీళ్లు తాగి వాడికి గోరుముద్దలు తినిపించాను. నేను మూటలు మూసి వాడిని బడికి పంపించాను. నేనేమైపోయినా పర్వాలేదు, నా తమ్ముడు గొప్పవాడు కావాలనుకున్నాను. అదే నా దురదృష్టం. నీ తమ్ముడినైన ఒక్క కారణంగా నా ప్రేమ భగ్నం అయింది. ఒక అంతకుడు తమ్ముడికి తన కుమార్తెనివ్వనని ఆ జడ్జి పరమశివం పరాభవిస్తే నోరు మూసుకుని పడి ఉండవలసి వచ్చింది. జడ్జి పరమశివమా? నీ ప్రేమను ఎలా కాదంటాడో చూస్తాను. నువ్వేం చూడనక్కర్లేదు. ఇక నీ నీడ కూడా నా మీద పడకూడదు. ఈ క్షణం నుంచి నీకు నాకు ఎలాంటి సంబంధమో అనుబంధమో లేదు. నేనే జడ్జి గారు. నువ్వా? ఎందుకు వచ్చావు? కయ్యం కోసమా? కాదు, బియ్యం అందుకోవడానికి. బియ్యము నెయ్యము సరిసమానులైన మర్యాదస్తుల మధ్య నరమాంసం రుచి మరిగిన పెద్ద పులి సంతతికి, పాలిచ్చి 10గురిని బ్రతికించే పరమసాధువుల జాతికి సంబంధం ఎలా సాధ్యం? నేను చట్టానికి కట్టుబడి న్యాయానికి నిలబడే ఒక జడ్జి. నువ్వు ఆ చట్టాన్ని న్యాయాన్ని తారుమారు చేసి శిక్ష నుంచి తప్పించుకున్న ఒక హంతకుడు. ఆనాడు నాకు శిక్ష విధించలేకపోయినందుకే ఇంతగా తపన పడుతున్నారు. నా చేతిలో చచ్చాడని మీరు చెప్తున్న ఆ జగ్గు దాదా అంతకుముందు ఎన్నో హత్యలు చేశాడు, ఎందరి కొంపలో కూల్చాడు. వాడికి ఏం శిక్ష విధించగలిగారు మీరు? మీ చట్టం అరికట్టలేని అన్యాయాన్ని నేను అరికడుతున్నాను. మీ కోర్టులు శిక్షించలేని దోషులను నేను శిక్షిస్తున్నాను. చట్టం ఒక రౌడీ చేతిలో ఆయుధం కాకూడదు. న్యాయం ఒక నేరస్తుడి అరచేతి ఆటబొమ్మ కాకూడదు. మిస్టర్ శంభూ ప్రసాద్, 100 పుణ్యాల ఫలితం ఒక్క పాపంతో తుడుచుకుపోతుంది. కానీ ఒక్క పాపం ఫలితం 1000 పుణ్యాలతో కూడా మాసిపోదు. నీ జీవితాంతం హంతకుడు అనే ముద్రను నువ్వు చెరుపుకోలేవు. మీ దృష్టిలో నేను రౌడీని కావచ్చు, హంతకుడిని కావచ్చు. కానీ ఒకరి నేరానికి మరొకరిని శిక్షించడం ఏ న్యాయశాస్త్రంలో ఉందో చెప్పండి. గంజాయి వనంలో తులసి మొక్క పుట్టదు. రౌడీల కొట్లాటల మధ్య, హతుల గోలీల మధ్య ఒక కూనీకోరు తమ్ముడిగా పెరిగిన రాజాకి కూడా అదే హింసా ప్రవృత్తి ఉంటుంది. ఏ ఆవేశపు గడియల్లోనూ, ఏ స్వార్థపు ఆలోచనతోనో ఏదో ఒక రోజు అతను కూడా హంతకుడే అవుతాడు. మీరు నన్నెంత నిందించినా సహిస్తాను, కానీ నా తమ్ముడిని ఒక్క మాట అంటే సహించను. నా కొట్లాట్ల గాలి కూడా వాడికి సోకనివ్వలేదు. నేరాల నీడ వాడి మీద పడనివ్వలేదు. వైతరిని వంటి ఆ భయంకర వాతావరణానికి దూరంగా పంపించి వాడిని చదివించాను. జడ్జి గారు, రాజారాణి ఇద్దరు చదువుకున్న వాళ్ళు, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నారు. మీరు అనుసరించే చట్టం కన్నా, పాలించే న్యాయం కన్నా, సమర్పించే సమాజం కన్నా అన్నిటికన్నా మిన్న ప్రేమ. ఆ ప్రేమతో పునీతమైన యువ హృదయాలను విడదీసి పాదం కట్టుకోవద్దు. నీవెన్ని నీతులు వల్లించినా, ఎంత వాదించినా ప్రయోజనం శూన్యం. ఈ జడ్జి పరమశివం తీర్పుకి మార్పు ఉండదు. ఆ ప్రేమికుల తీర్పు కూడా మార్పు ఉండదు. మీరు ఎంత కాదనుకున్నా వాళ్ళ వివాహం జరిగి తీరుతుంది. ఏమిటి
ఏంటి సడన్ గా పెట్టేశారు? జడ్జి గారు కేసును వాయిదా వేయగలరు కానీ పెళ్లిని వాయిదా వేయలేరుగా. కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు కదండి. బాగా చెప్పారు. అది సరే లోకనాథం గారు, పెద్దవాడు జగన్ వదిలేసి చిన్నవాడి పెళ్లి ముందు చూస్తున్నారు ఏంటి? పెళ్లి అనేది ఎప్పుడు ఎక్కడ ఎవరెవరే జరగాలో స్వర్గంలో రిజిస్టర్ అయి ఉంటుంది. మన చేతిలో ఏమీ లేదు. దయచేయండి. అబ్బా మన వాడికి పెళ్లి కల ఉట్టిపడుతుందిరా. మాయాబజార్లో లక్ష్మణ కుమారులా ఉన్నాడు. ఏమిరా నీ వెధవ పోలిక? అర్పకుడు ఆ లక్ష్మణ కుమారుడితో పోల్చి మా గురువుని కించపరచుకురా సుంఠ. ఆహా, పులిలాగా పలికితే కదా శిష్య. అది ఇప్పుడు ఎందుకే? అక్కడ పెట్టి వెళ్ళిన తర్వాత నేనే పెట్టుకుంటాను. మీరు వెళ్ళిపోండి. సరే, త్వరగా కానీ. అయ్యా 9 అన్నారు, 10 అయింది, 11 అయింది. అసలు ఆ పెళ్లి కూతురు వస్తుందంటారా? కనీసం ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చే లోపుగానైనా పెళ్లి కూతురు వస్తుందనే నమ్మకం ఉందా? అబ్బా, శుభంగా పెళ్లి చేయించడానికి తీసుకొస్తే నువ్వెక్కడ దొరికావయ్యా? మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మీరు ఈ ప్లాన్ వేసుండకపోతే నా బ్రతికి ఏమైపోయేది? సరే, నేను నీకు సాయపడినట్లు గాని వీళ్ళు నా మనుషులు అన్నట్లు గాని రాజాకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఇదంతా నీ ప్లాన్ అన్నట్టుగానే ప్రవర్తించు. అలాగే. పదండి. కనిపించలేదండి. కనిపించడం లేదు. అవునండి. ఇల్లంతా వెతికావా? వెతికానండి. రాజా, ఏమిటా నీ ఇంత ఆలస్యం? ఎవరు వీళ్ళంతా? వీళ్ళే. నేను తప్పించుకోవడానికి సాయపడింది. అలాగా, త్వరగా రా, ముహూర్తానికి టైం అవుతుంది. అంకుల్ అంకుల్, అంతా వెతికాం, ఎక్కడ కనిపించలేదు. ఎంతకు తెగించింది? గొంప తీసావు కదా పరమశివం. 10 మందిలో నా పరువు తీసావు. మన పరువు ఒకటి దిగిస్తే పోయేది కాదన్నా. పాపం తన పరువు ఏమవుతుందో జడ్జి గారిని ఆలోచించుకోండి. ఇంకా ఏం ఆలోచిస్తారా? కూతురు లేచిపోతే ఏమైనా సరే నాకు నా రాణి కావాలి. నా రాణి నా ఉడ్పి. ఊరు మీద పిల్లసనేసి దేశంలో ఆడపిల్ల కరువైనట్టు కాకులు నువ్వు ఒంటి మీద గుడ్డ కూడా కాపాడుకోలేకపోయా కదా. కే ఇండస్ట్రీస్ లో రాజా గారు ఉద్యోగం కోసం అప్లై చేశారని తెలిసింది సార్. ఇజ్ ఇట్? ఆ కంపెనీ మన కాంట్రాక్ట్ లోనే ఉంది. మేనేజింగ్ డైరెక్టర్ తో మాట్లాడి రాజా పర్సనల్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యాడు. అలాగే సార్. బై తన మెరిట్ వల్లే ఆ ఉద్యోగం వచ్చినట్టు రాజా అనుకోవాలి. మన రికమెండేషన్ ఉన్నట్టు వాటికి తెలియకూడదు. అలాగే సార్. రే రంగా, రంగా ఎక్కడ తెచ్చావురా? రాబే యుగాలని చిన్న డబ్బులు డబ్బు సార్, ఆ లారీ డ్రైవర్ని ఎలాగైనా సరే పట్టుకురావాలి. ఫోన్ చేయండి. నువ్వు బలరాము కదరా బద్మాష్? కాదు, నా పేరు నీ పేరే కాదురా, నీ చరిత్ర కూడా పూర్తిగా తెలుసు. ఎవరిని మర్చిపోయినా నిన్ను, నీ గుడ్డి కన్నుని మర్చిపోలేదు. ఎక్కడ నీ యజమాని? యజమాన, ఆ లారీ నా సొంతం. కూలిక విషయం దాగే కుక్కవి నువ్వు ఆ లారీకి యజమానివా? చెప్పు. 16 ఏళ్ల క్రితం నా తల్లిదండ్రులను చంపిన ఆ రాక్షసుడు లోకయ్య ఎక్కడున్నాడో చెప్పు. తెలీదు, నాకు తెలీదు. తెలీదు? స్పృహ తప్పిపోయాడు. వీడిని కట్టిపడే. వీడి చేత నిజం కక్కించేంత వరకు ప్రాణాలు తీయకూడదు. గుర్తుంచుకో. ఓకే బాస్.
ఇంతకీ బలరాముని పట్టుకున్నది ఎవరు? ఎవరో తెలీదు బాబు. మా గురువుని అక్కడ చీకటి కొట్లో కట్టిపడేశారు. లోకయ్య ఎవరు, అతను ఆచూకీ చెప్పే వరకు నేను వదలను. చెప్పరా చెప్పు అంటూ చితకబాతున్నారు బాబు. లోకయ్య. గురువుని ఎలాగైనా కాపాడండి బాబు. ఆ పట్టుకున్న వాడెవడై ఉంటాడు? దాహంగా ఉందా? ఈ పాటి చెప్పే ఉండేవాడుగా, నీ ఉప్పు పులుసు తిన్నవాడిని నీకెందుకు ద్రోహం చేస్తాను సార్? నువ్వు చెయ్యాలని చేయకపోవచ్చు, కానీ నువ్వు మా తాలూకా మనిషివని శంభూ ప్రసాద్కి తెలిసిన తర్వాత మా జాగ్రత్తలో మేము ఉండాలిగా. జగన్ సార్, సార్, సంపత్ సార్, వద్దు సార్, సంపత్ సార్, వద్దు సార్, సంపత్ సార్, నమస్కారం అండి. నమస్కారం, కూర్చో. నన్ను ఎందుకు పిలిపించారు? కేకే ఇండస్ట్రీస్ లో పర్సనల్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చిందని విన్నాను. డ్యూటీలో జాయిన్ అయ్యావా? లేదండి, ఆ ఉద్యోగం నాకు ఇష్టం లేదు. ఎందుకని? ఆ ఉద్యోగం ఇప్పించింది మా అన్నయ్య గనుక. సరే, నీ కుటుంబ వ్యవహారాలు నాకు అనవసరం అనుకో. అయినా నీ అర్హతలకు ఇంత చిన్న ఉద్యోగమా? నీకేమీ అభ్యంతరం లేకపోతే మా కంపెనీలో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తాను. రేపే డ్యూటీలో జాయిన్ అవ్వు. చాలా థ్యాంక్స్ అండి. ఆల్ ద బెస్ట్. ఏమిటమ్మా చూసి చూసి పగవాడి తమ్ముడిని మన క్యాంపులో చేరుస్తున్నారేంటి? అక్కడే ఉంది కిటు. వాడికి వీడు తమ్ముడే అయినా వాడికి వీడు ఎదురు. వీణ్ణి మనం అదుపులో పెట్టుకుంటే వాడికి బెదురు. గురు గురు అరే మీరా? ఏమైంది మీకు? అసలు ఈ ఊరు ఎప్పుడు వచ్చారు? ఇద్దరు ఒకటేలా అయ్యారు. ఒకే జాతి పక్షులం గురు. ఉద్యోగాల కోసం వెతుకుతూ ఇద్దరం ఒకటయ్యాం. ఇప్పుడు అర్థమైంది. ఎక్కడికి వెళ్ళా నో వేకెన్సీ, అంతేగా? గురు, ఇది 99వ తోపు నీ కాళ్ళ మీద పట్టం. మా ఇద్దరిని నువ్వే కాపాడాలి. ప్రస్తుతం నా పరిస్థితి కూడా ఏం బాగాలేదురా. నేను కూడా వేరే చోట ఉద్యోగం చేసుకుంటున్నాను. అయినా మీకు హెల్ప్ చేయలేదు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఈ ఊళ్ళో నాకు సబ్బుల కంపెనీ ఓనర్ తెలుసు. అక్కడ మీకు సేల్స్ మెన్ గా ఉద్యోగాలు ఇప్పిస్తాను. ఇంకేం జన్మ చరితార్థమైంది. ఇప్పుడు నేను మగ పురుషుని అనిపించుకున్నాను. ఇన్నాళ్ళు కాదా? ఉద్యోగమే కదా పురుష లక్షణం. ఇంతకీ మా జీతం ఎంత గురు? ఆగండ్రా, అప్పుడే ఆనందపడకండి. ఇందులో చిన్న తిరకాసు ఉంది. ఏమిటది? లంచమా? కాదు, చెరో 2000 డిపాజిట్ కడితేనే కానీ అక్కడ ఉద్యోగాలు ఇవ్వరు. ఎందుకని? సోపులు పట్టుకుని పారిపోతావనే? కాదురా, వాటితో ఉడురుద్దుకుంటామని. అదేం కాదురా, అక్కడ పరిస్థితులు అలాంటివి. వెధవ 4000 నేనే కట్టేసేవాడిని. కానీ చెప్పాను కదా పరిస్థితి. పైగా పెళ్లి కూడా అయింది. నిజమే, రాణి కులాసాగా ఉంది. కులాసాగానే ఉంది. మీరు వెళ్ళి ముందు డబ్బు సంపాదించి తర్వాత నాకు కనిపించండి. వస్తాను. ఏడుస్తుంది ఆగిపోయావు? మా అన్నయ్య. సురేష్కు సంబంధించి పూర్తి ఎంక్వైరీ చేయించాను సార్. ఇదిగోనండి వివరాలు. ఎవరు కావాలండి మీకు? మీ అయ్యగారు ఉన్నారా? ఇలా కూర్చోండి, లోపలికి వెళ్ళి చెప్పొస్తాను. చెప్పాల్సిన అవసరం లేదు. ఆగండి, లోపలికి వెళ్ళొద్దు. నీకేనండి చెప్పేది. ఏంటది? మిస్టర్ శంభూ ప్రసాద్, జగన్ ఎవరో తెలుసా? నా కొడుకు, ఎల్కే ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఈ లోకనాథన్ కొడుకు. కూర్చోండి. నేను ఇక్కడ కూర్చోవడానికి రాలేదు. అయితే నిలబడే చెప్పండి.
బలవద్విరోధం వద్దు. పెద్ద పెద్ద మంత్రులు నేను ఎస్ అంటే ఎస్, నో అంటే నో, ఆల్ రైట్ అంటే ఆల్ రైట్. కనుక పంతం వస్తే కోట్లు కోట్లు కుమ్మరించగలను మిస్టర్. కనుక నా దగ్గర జమాజెట్టి లాంటి రౌడీలు ఉన్నారు. కనుక కొడుకును అచ్చోసిన ఆంబోతులా ఊరి మీదకి వదిలేరన్నమాట. ఆంబోతో దున్నపోతూ నువ్వు వాడికి ఎందుకు కొట్టావు? ప్రతి నేరానికి శిక్ష ఉంటుంది. వాడిని శిక్షించడం ప్రభుత్వం వల్ల, పోలీసు వల్లే కాలేదు. మధ్య నువ్వెవరి? రాష్ట్రానికి మంత్రివా, దేశానికి చక్రవర్తివా? మంచి పనులు చేయడానికి మంత్రి అవ్వాల్సిన అవసరం లేదు. చెడును ఎదిరించడానికి చక్రవర్తి కానక్కర్లేదు. మిస్టర్ లోకనాథం, మీ బ్రతుకులు మీరు బ్రతికినంత కాలం నాకేం అభ్యంతరం లేదు. మీరు గాని మీ కొడుకులు గాని ఇతరుల బ్రతుకుల్లో నిప్పులు చెరగడానికి ప్రయత్నించారో ఆ నిప్పుల్లో మిమ్మల్ని భస్మం చేస్తాను. జాగ్రత్త. మిస్టర్ శంభు ప్రసాద్, హద్దు మీరుతున్నావు. హద్దు మీరి లోపలికి వచ్చింది మీరు. Get out. సరే, హద్దు పద్దు లేని ఈ స్వతంత్ర రాజ్యాన్ని ఎన్నేళ్లు ఏళ్తావు నేను చూస్తాను. సుధా, సుధా, రామయ్య, సుధ ఎక్కడ? అదిగో బాబు. ఏమ్మా సుధా, అలిగావా? రామ్మా. నేను మద్రాసు వెళ్ళనన్నయ్యా, ఇక్కడ ఏదో ఒక కాలేజీలో చేరి చదువుకుంటాను. మెడ్రాస్ క్వీన్ మేరీ స్టాండర్డ్ కాలేజ్, అక్కడ చదువుకోవటమే ప్రెస్టేజ్. నా మాట విని ఎప్పటికప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి బయటకు పంపించి చదివినావు. ఈసారి మాత్రం నిన్ను వదిలి నేను వెళ్ళనన్నయ్యా. ఇలా మంకుపట్టు పట్టకూడదమ్మా. చెప్పిన మాట వినాలి. ఆ కాలేజీ ప్రిన్సిపాల్ నాకు బాగా తెలుసు. నిన్ను చక్కగా చూసుకుంటుంది. ఇది తెలియదు కదా. పదమ్మా. సారీ. శంభు ప్రసాద్ గారు, మీ చెల్లెల చదువు కోసం మా కాలేజీని ప్రత్యేకంగా ఎన్నుకున్నందుకు నేనెంతో గర్విస్తున్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుని. అయితే ఓ చిన్న రిక్వెస్ట్ ప్రిన్సిపాల్ గారు, సుధ స్టడీస్ విషయంలో మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. తప్పకుండా. ఎలాగో ఇక్కడ హాస్టల్లోనే ఉంటుంది గనక ఏ దిగులు లేదు. సుధకి ఏ లోటు రాకుండా నేను స్వయంగా చూసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిది. నువ్వు ఏ పూట వెళ్ళిపోతున్నావు అన్నయ్య? లేదమ్మా, ఇక్కడ కొన్ని బిజినెస్ పనులు ఉన్నాయి. అవి చూసుకుని రేపు ఉదయం పెడతాను. నిన్ను వదిలి నేను ఎక్కువ రోజులు ఉండలేనన్నయ్య. ఉండాలమ్మా, ఉండి గొప్ప చదువులు చదువుకోవాలి. అయినా నేను వారం వారం వచ్చి నేను చూసి పెడుతుంటానుగా. ఓకే ఓకే, వస్తాను. తీసుకెళ్తానికి నువ్వెవడవరా? మర్యాదగా తప్పుకుంటారా లేదా? నగ్న రూపాన్ని చూడటం కోసం ఇంత తహతహలాడిపోతున్నారు. మీరు మనుషులేనా? శరీరం కప్పుకోవటానికి బట్టలు లేక కోట్లాది నిరుపేదల గుడ్డ పీలికలతో ఒళ్ళు దాచుకుంటుంటే ఉన్న బట్టలను ఓరు తీసుకుని ఊరేగటమేనా మీరు పోషిస్తున్న సంస్కృతి? స్త్రీని తల్లిగా చెల్లిగా మన్నించే ఈ పుణ్యభూమిలో మీలాంటి అల్పులు కూడా పెరిగారు. ఈ సంఘానికి చెడ పురుగులు ఎవరో కాదు, పరాయి నాగరికతకు బానిసలైపోయిన మీలాంటి భ్రష్టులే. అలాంటి చోట డాన్స్ చేయడానికి ఎందుకు ఒప్పుకున్నావు? చావు బ్రతుకులున్న మా అమ్మని కాపాడుకోవడానికి, గత్యంతరం లేక మామూలు డాన్స్ చేయడానికి ఒప్పుకున్నాను. అసభ్యంగా చేయమని అడిగితే ఉద్యోగం మానేస్తానన్నాను. కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకు వీళ్ళు ఎదురు పట్టుబెట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు వాళ్ళు ఈ అగాత్యానికి తలపడ్డారు. సమయానికి మీరు వచ్చి నన్ను కాపాడకపోతే బహుశా మా అమ్మ కంటే ముందు నేనే. బాధపడకండి. జన్మకు అర్థం బ్రతుకును వరించటం, చావును ఆహ్వానించటం కాదు.
రండి. అమ్మా అమ్మా అమ్మా, ఒకసారి కళ్ళు తెరిచి చూడు. ఈయన శంభు ప్రసాద్. నన్ను ఎంతో ఆపద నుంచి కాపాడారమ్మా. ఇదండి అమ్మ పరిస్థితి. ఏమిటి చూస్తున్నారు? ఈ ఫోటో మా నాన్నగారిది. 5 ఏళ్ల క్రితం చనిపోయారు. ఆయన పేరు ధర్మయ్య కదూ? నీ పేరు శోభాదేవి కదూ? అవును. ఇవన్నీ మీకెలా తెలుసు? ఆ వివరాలన్నీ తర్వాత చెప్తాను. రేపు ఉదయం మీ అమ్మగారిని చూడటానికి పెద్ద డాక్టర్ని తీసుకొస్తాను. ఐఎమ్ వెరీ సారీ సార్. చిన్నతనంలో జీవితంతో ఒంటరిగా పోరాడుతున్నప్పుడు మీరెంతో సాయపడ్డారు. మీ రుణం తప్పకుండా తీర్చుకుంటాను ధర్మయ్య గారు. రా శోభ. రామయ్య, రామయ్య, వస్తున్నా బాబు. ఈ అమ్మాయి శోభ. నేను చెప్తుండేవాడిని ధర్మయ్య గారని, ఆయన కూతురు. మీరు ఎన్నోసార్లు వెతికించారే, ఆ ధర్మయ్య గారేనా బాబు? అవును. ఆయన 5 ఏళ్ల క్రితమే చనిపోయారట. ఇప్పుడు ఈ అమ్మాయి తల్లి కూడా చనిపోయింది. ఇక శోభ మన ఇంట్లోనే ఉంటుంది. లోపలికి తీసుకెళ్ళి. ఇక్కడ నీకే లోటు ఉండదమ్మా. మా శంభుబాబు అంటే కొండంత అండ. రామ్మా. నువ్వు తీసుకొచ్చావే? పని వాళ్ళు ఏమయ్యారు? ఏ మీ పని నేను చేయకూడదా? చేయకూడదని కాదు, అనవసరంగా నీకెందుకు శ్రమ? ఇష్టమైన శ్రమ కష్టం అనిపించదు. అమ్మా, ఈ ఫోటోలు ఎవరివి? బాబు గారి చెల్లెలు, తమ్ముడు. అమ్మాయి గారు మదరాసులో, చిన్నబాబు గారు వైజాగ్ లో చదువుతున్నారు. శోభ, ఏమిటి నువ్వు ఇక్కడున్నావు? రామయ్య ఏమయ్యాడు? పెద్దతనం కదా అని నేనే వెళ్ళిపోమన్నాను. అయినా నా కోసం నువ్వు వెయిట్ చేయడం ఎందుకు? నేను ఏ టైం కోసం నాకే తెలియదు. అవునవును. ఏ అర్ధరాత్రి వచ్చి నిద్రపోయే వాళ్ళు లేపడం ఎందుకని అన్నం తినకుండా ఆకలితో అలాగే పడుకుంటారటగా. నా సంగతి సరే, అలవాటైపోయింది. కానీ నువ్వు వేళకు భోంచే ఆరోగ్యం చెడిపోదు. నా ఆరోగ్యం బాగుండాలి అంటే నేను వేళకు భోంచేయాలి అంటే మీరు వేళకి ఇంటికి రావాలి. సరే సరే. చూడండి నా తడాక. ఏం చేస్తావు? రెండో చంపిస్తావా? నో నేను రాణి కాబోయే భర్తనని వాళ్ళ నాంచేత ఉత్తరం రాయించాను. ఇవాళ మీ ఇద్దరం కలిసి సినిమాకి వెళ్తున్నాం, చూసుకోండి. సోదరా, టికెట్ కూడా ఖాయము చేసుకుని మరీ నువ్వు వచ్చినాడు. అయితే ఇక్కట్లు తప్పవు. ఇంకా ఆలస్యం ఎందుకు? అదిగో రాణి వస్తుంది, పద. రాణి, ఇవాళ నీకు ఆనందం అనుభవం అయితే చూపిస్తాను. ఎక్కడ? నీ మొహంలోనా? కాదు, సినిమా హాల్. ఇగో నీ కోసం టికెట్లు కూడా రిజర్వ్ చేయించుకొచ్చాను. బెస్ట్ పిక్చర్, ఫుల్ ఆఫ్ సెక్స్. ఇంకెవ్వరిని పిలవలేదు. Is it? Yes. Oh, thank you. సోదరా మళ్ళీ దెబ్బలు తింటివా? ఎక్కడ మాత్రమే శంకరా. ఇదే మా రాజా అయితే ఇలా చిటికేశాడంటే సినిమా హాల్కి వచ్చిందన్నమాట. ఎంగురు అంతేకాదురా, సినిమా టికెట్ కు డబ్బులు, ఇంటర్వెల్ లో కూల్ డ్రింక్ డబ్బులు కూడా ఆ అమ్మాయి దగ్గరే వసూలు చేస్తాను రా డింబక. ఏమిటి?
డబ్బులు రాణి దగ్గర వసూలు చేస్తావా? అది నీ వల్ల కాదు. నెవర్. చూడరా చేసి చూపిస్తాను. హలో మిస్, ఆ మధ్య మనందరి ఆరోగ్యాలు బాగుండాలని అమ్మవారికి పూజ చేయించాను కదా. అవును, గుర్తుంది. ఇప్పుడు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, మనందరం ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలని అమ్మవారికి ఆకు పూజ అభిషేకం చేయించాలనుకున్నాను. చందాలు వసూలు చేస్తున్నాను. మీరు కూడా 10 ఇస్తే. 10 కర్మండి, 100 ఇస్తాను. ఆ? మా ఫ్రెండ్స్ అందరి తరఫున ఘనంగా చేయించండి. మా ఫ్రెండ్స్ పేరు తెలుసు కదండి. ఓ గుర్తుంది, థ్యాంక్ యూ. చూడండి, ఒక్క విషయం చెప్తా మర్చిపోయాను. ఎవరి పూజ వాళ్ళు చేయిస్తేనే ఫస్ట్ క్లాస్ గ్యారంటీ. అసలు అమ్మవారు తానే స్వయంగా వచ్చి మన బదులు పరీక్ష రాసేస్తుందటండి. సాయంత్రం మీరు ఒకసారి గుడికి వస్తే. వస్తానండి, నాకు భక్తి ఉంది. కానీ మా హాస్టల్లో ఆదిశక్తి లాంటి ఒక వార్డెన్ ఉంది. యుక్తిగా నేను తీసుకువెళ్తాను, మీకు అభ్యంతరం లేకపోతే. నాకే అభ్యంతరం లేదు. అయితే ఇంకే ఓకే. రాజాకి జై. రాజా రాజావి కాదు, ప్రేమరాజా, కింగ్ ఆఫ్ లవ్. కానీ సినిమా టికెట్లకు 100 రూపాయలు ఎందుకు సమర్పించుకుంది సోదరా? వారానికి ఒక్క సినిమా చూపెట్టమని. నాన్సెన్స్, నేను నమ్మను. అది వీడితో సినిమాకి వచ్చినప్పుడు సంగతి కదా. నమ్మకపోతే సాయంత్రం హాస్టల్ బయట నుంచుని గుడ్లు అప్పగించి చూడు. చూస్తాగా. చూసాలేపా. ఏమిటి, ఇక్కడ ఎవరు లేరే? తలుపులు మూసున్నాయి. అభిషేకం ఆకు పూజ అన్నారు. ఎవరు చేస్తారు? నేనే. నువ్వా? అవును, నేనే పూజారిని, ప్రేమ పూజారిని. నువ్వే నా దేవత. అయ్యో! And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.